హలో శేషారెడ్డి ఏమి లే చిన్న మాట. మనోళ్ళు పోయేటప్పుడు ఎవరున్నా వెనకమాల నుంచి ఆరన్ కొట్టారనుకో పక్కకు జరగమని వెంటనే ఎవరు కొట్టినా సరే వెనక నుంచి ఆరన్ కొడితే కారులో పక్కకు జరిగే. మనం చాలా డేంజర్ జోన్ లో ఉన్నాం మనం ఆంధ్రప్రదేశ్ లో. సరే ఉంటా. శాంతమ్మ, ఇప్పుడు ఎవరన్నా ఆరన్ కొట్టారనుకో రోడ్లలో పక్కకు జరుగుతా ఉండండి. మీరు కారులో వచ్చి లేకపోతే బయటికి దిగి కొట్టి పోలీస్ స్టేషన్ కు పంపించేదినా మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు ఓపెన్ చేపిస్తారు ఆరన్ కొడితే జరగకపోతే. మళ్ళీ చెప్తాలే మందలంతా ఆంధ్రాలో ఏడ తిరుగుతున్నా వెనక ఆరన్ కొడితే మాత్రం మీరు పక్కకు జరగాలి వెంటనే. సరేనా? గబకని దుడిగిపోతున్నా కానీ గబకని లేచేయాలి అంతే. అలాంటి కోపం వాళ్ళు కొడతారు. ఏమో ఏ కారులో ఏ సీమరాజు ఉంటాడు తెలియదు కదా. సరే ఉంటా. అదేనా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏడైనా సరే ఆరన్ కొడితే పక్కకు జరగండి. ఎందుకంటే సీమరాజు ఏడబడితే ఆడ తిరుగుతూ ఉంటాడు. ఆయన ఇప్పుడు ఏంటంటే అనఫిషియల్ డీజీపీ అన్నమాట ఆంధ్ర రాష్ట్రానికి. పోలీసు వాళ్ళు కూడా ఆయన మాట వినాల. ఆయన ఏ కేసు పెట్టమంటే ఆ కేసు పెట్టాలా. ఒక ఆరన్ కొడితే మీరు అడ్డం జరగలేదనుకో కొడతాడు సీమరాజు. ఇప్పుడు ఒక పని చేస్తే పోద్ది కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు ఇటు తిరిగి, అట్నే సీమరాజు గారికి కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సీమరాజు పోయేటప్పుడు ఇప్పుడు సీఎం వచ్చేటప్పుడు డిప్యూటీ సీఎం వచ్చేటప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తారు కదా, జూయని వెళ్ళిపోతారు వాళ్ళు. అట్టా సీమరాజుకు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ లో ఏర్పాటు చేయండి సార్. ఇప్పుడు అతను పోయే దారిలో ఎవరు ముందుండకూడదు, అతను తొందరగా వెళ్ళిపోవాలా, వీడియోలు చేయాలి కదా. ఎట్లాంటి వీడియోలు అంటే అట్లాంటి వీడియోలా. అందుకని సీమరాజుకి ఏంటంటే ఆయన వచ్చే దారిలో ట్రాఫిక్ పోలీసులకి కొంచెం చెప్పండి సార్. సీమరాజు నువ్వన్నా చెప్పు ట్రాఫిక్ వాళ్ళకి, ఏంది నేను వస్తుంటే భయం భక్తి లేకుండా ట్రాఫిక్ ఆపుతున్నారు ఏందని. సరేనా? అదే పరిస్థితి. ఎవరు అడ్డం రాబాకండి. ఆయన ఏందనంటే అనఫిషియల్ డీజీపీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి. కేసులు పెట్టి చేస్తాడు. మీరు కనుక ఆరన్ కొడితే పక్కకు జరగలేదు ఏమో ఏ కారులో సీమరాజు ఉంటాడో తెలియదు కదా మనకి. ఈ పరిస్థితి. అంతలో పవర్ ఉన్నది ఇప్పుడు సీమరాజుకి. లొకేషన్ ఇచ్చాడు పవరు. చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగున్నాడు కదా, మరి ఆ మాత్రం పవర్ రావాలి కదా. మరి బ్యాచ్ వేసుకొని కొడుతున్నాడంట కారులో. సీమరాజు ఒక్కడే కదా బ్యాచ్ వేసుకొని కొడతా ఉన్నాడంట. కొంచెం గమనించుకోండి సార్ డీజీపీ గారు. మీరు డీజీపీ వేయొచ్చు కానీ అనఫిషియల్ డీజీపీ ఉన్నాడు ఇక్కడ. పోలీస్ డిపార్ట్మెంట్ నే శాసిస్తున్నాడు ఆయన. క్లియరెన్స్ అనేది ఇప్పించండి, ట్రాఫిక్ క్లియరెన్స్. ఆంధ్ర రాష్ట్రంలో జనాలు కూడా ఆరన్ కొడితే ఎవరు కొట్టినా పక్కకు జరగదు. పశువులకు కూడా చెప్తున్నాను, బర్రెలకు కూడా. మిమ్మల్ని కూడా పశువుల ఆసుపత్రిలో చేర్పించేస్తాడు సీమరాజు.